దేవునికి స్తోత్రము. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 177వ ఎపిసోడ్కి వచ్చాము. సబ్జెక్టు నా దర్శనాలు. అందులో నా యొక్క పిలుపు ఒక ప్రవక్త పిలుపు, అది ఒక ప్రత్యేకమైన పిలుపు అనే దాని మీద 28వ దర్శనంలో రెఫరెన్సులు చెప్తుంది. గత 2-3 ఎపిసోడ్లుగా అదే చెప్తున్నా. రెఫరెన్సుల భాగంలోకి వచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్సులు. ఇది చాలా ఇంపార్టెంట్ దర్శనం, దేవుడు ఏడ్చిన దర్శనం. కాబట్టి ఈ దర్శనం చాలా విలువైనది. దేవుడు ఎవరి గురించి ఏడ్చాడు? అన్యజనుల గురించి. అన్యజనుల గురించి, అందుకే ఇది ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథంలో దేవుడు అన్యజనుల గురించి ఏడ్చిన సందర్భాలు, అది అన్యజనులకు దుఃఖం కలిగిన ఏడ్చాడు, కష్టం కలిగిన ఆనంద బాష్పాలు కార్చాడు. అటువంటి దర్శనం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయింది మనకి. అన్యజనులకి ఈ విషయాలు ఎప్పుడో చెప్పలా, వాళ్ళకి తెలియదు. ముందు క్రైస్తవులందరికీ తెలిసి ఉంటే ఏదో ఒక రోజు అన్యజనులకు మనం చెప్తాం. వాళ్ళు వింటారో లేకపోతే లేదు, కానీ దేవుడు యొక్క గొప్పదనం అనేది ఇది అని వారికి మనం చెప్పే స్థితిలో మనం ఉంచడానికే ఈ జ్ఞానం అంతా మీకు రంగరించిపోస్తూ ఉన్నాం. ఇదివరకు ఎపిసోడ్లో నేను చెప్పింది ఏంటి అంటే, దేవుడు దుఃఖపడుతూ ఏడ్చినటువంటి సందర్భాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇజ్రాయేల్ ప్రజల గురించి దుఃఖపడుతూ ఏడ్చిన సందర్భాలు ఒక 3 చెప్పాను. అలాగే మరి అన్యజనుల గురించి మరి బాధపడుతూ దుఃఖపడిన సందర్భాల్లో మోయాబు దేశం గురించి, మోయాబు తప్పు పనులు చేస్తే దాన్ని శిక్షించి మళ్ళీ వెనక్కి తీసుకురాబోతా ఉన్నాడు. అప్పుడు నిన్ను శిక్షిస్తున్నాను, నువ్వు పడే బాధ గురించి నా హృదయము తల్లడిల్లిపోతుంది అబ్బాయి, నేను ఏడుస్తున్నాను అని చెప్తాడు. మరలా తర్వాత తీసుకొస్తానులే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచ అధినేత, సృష్టికర్త మోయాబు గురించి ఆయన పడిన ఆవేదన అంతా మీకు చెప్పాను. ఆనాడు ఆవేదన పడిన దేవుడు ఈనాడు అన్యజనుల గురించి ఆవేదన పట్టలేదంటారా? పడుతున్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆ రోజు మోయాబుని గురించి ఏడ్చిన దేవుడు ఈరోజు అన్యజనుల గురించి ఏడ్చటం లేదా? ఏడుస్తున్నాడు. అదే ఈ సువార్త ప్రకటన చేయించడానికి కారణం. మనందరినీ కూడా సువార్త ప్రకటించేటట్టు ఆ యొక్క మంట రగిల్చి చేయించడానికి కారణం ఏంటంటే, దేవుడు అన్యజనుల గురించి బాధపడుతున్నాడు. అయ్యో నరకానికి వెళ్ళిపోతున్నారే అని ఎంత బాధపడతాడు. ఒక దేశానికి బానిసలుగా అప్పచెప్పినప్పుడే ఆ బానిసలుగా తీసుకువెళ్ళిపోయేటువంటి శత్రువులు వీళ్ళు కొట్టారనే దానికే ఇంత బాధపడిపోయాడు దేవుడు. యుగయుగాలు నరకానికి వెళ్ళిపోతుండగా ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఆయన హృదయం ఎంత బాధపడుతుంది, ఆ విషయమే మీకు చెప్పడం జరిగింది. ఒక మోయాబు దేశం గురించి అయింది. తర్వాత అష్షూరు దేశం గురించి, నినివే పట్టణం గురించి, అది పాడైపోతున్నప్పుడు దేవుడు చేసిన పనేంటి అనే విషయమే మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. యోనా గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుడికి స్తోత్రం. ఎవరంటయ్యా? కుడి ఎడమలు ఎరుగని ప్రజలట. ఎవరు వీరు? నినివే ప్రజలు. బహు పశువులట. ఇవన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటే నేను విచారపడవద్దా అన్నాడు. నినివే ప్రజలు ఎవరు? అష్షూరు దేశం ఎవరిది? అక్కడున్న ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలా అని మనం ఆలోచించాలి. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కారు, అన్యులు. ఎప్పుడు జరిగింది? యోనా గారు 763 సంవత్సరాల క్రితం ప్రభువు ఇక్కడికి రాకముందు
ఎంత చరిత్ర ఎంత బాగుందో చూడండి. దేవుడు పరిపాలిస్తున్నాడు అంటాకు రుజువు యేసుక్రీస్తు వారు నరరూపము దాల్చి ఈ లోకానికి రాకముందు 763 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన ఒక అన్య దేశములో, ఇజ్రాయెల్ దేశంలో కాదు, ఒక అన్య దేశము అష్షూరు దేశంలో జరిగినటువంటి సంఘటన. ఈ అష్షూరు దేశంలో జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడున్న వచనాలు ఏం చెప్తూ ఉన్నాయంటే, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి వాడిపోయినటువంటి ఒక సొర చెట్టు గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావే, మరి 1,20,000 మంది 120,000 కంటే అంటే 1,20,000 మంది కంటే ఎక్కువైన ఈ మహాపట్టణంలో ప్రజలు అలాగే పశువులు అన్నీ చనిపోతూ ఉంటే నేను విచారపడవద్దా అన్నాడు. అదేదో సొర చెట్టు, నీకు సంబంధమే లేదు, నువ్వు దాన్ని పాతలేదు, పెంచలేదు, నీళ్లు పోయలే, ఏం చేయలే, దాని అంతటదే పెరిగింది, దాని అంతటదే నీడిచ్చింది, చచ్చిపోయింది. ఒకరోజు పురుగు తోల్చింది, చచ్చిపోయింది. ఎంత కోపం వచ్చింది ఆయనకి? ఎవరికి? యోనా గారికి. యోనా గారు ఎవరు? ప్రవక్త. ఆ ప్రవక్తకి కోపం వచ్చేసినట్టు, సొర చెట్టు ఎండిపోయింది, నేను ఎండలో ఉండా అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఎంతగా బాధపడుతున్నాడంటే ఆయన ఆ సొర చెట్టు ఎండిపోయినందుకే. అంతకుముందు అంటాడు, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకుంటున్నాడట. ఏంటి? సొర చెట్టు చచ్చిపోయినందుకు నాకు ఎండ తగులుతుంది, ఇప్పుడు నేను బ్రతుకుట అంటే చచ్చుట మేలు అంటే అప్పుడు దేవుడు అంటాడు 9వ వచనంలో, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టుని గురించి నీవు కోపించటం న్యాయమా అడుగుతున్నాడు అని యోనాను అడుగ్గా. ప్రవక్తను ఎలా అడుగుతున్నాడు చూడండి దేవుడు. యోనా, నీకు న్యాయమంటాయా? దీని గురించి నువ్వు నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నావే, ఇది న్యాయమా నీకు అడగ్గా, యోనా ప్రాణం పోవునంతగా కోపించడం న్యాయమే, నేను చెప్పేది న్యాయమేనండి అన్నాడు. అంటే నీకు నీడనిచ్చిన చెట్టు చచ్చిపోయిందని నువ్వు అంతగా కోపగించుకోవటం న్యాయమే, రైట్. మరి ఈ సృష్టిని నిర్మించి పాలిస్తున్నటువంటి నేను అష్షూరు దేశం మొత్తం నాశనం అయిపోతూ ఉంటే, దాంట్లో పశువులు మనుషులు 120,000 మంది చచ్చిపోతూ ఉంటే నేను బాధపడవద్దా అన్నాడు. అంటే దేవుడు తల్లి హృదయం ఇక్కడ కనపడుతుందా? ఆయనైనా అందరికీ దేవుడు, ఈ యొక్క అష్షూరు దేశాన్ని కూడా ఆయనైనాగా దేవుడు. నినివే పట్టణం అంటే అష్షూరు దేశం, అష్షూరు దేశానికి ఆయనే దేవుడు కదా. ఆ తల్లి ప్రేమ కనపడిందా లేదా? ఇజ్రాయెల్ ప్రజల గురించే తల్లి ప్రేమ చూపిస్తున్నాడేమో, మిగతా వాళ్ళ గురించి చూపించట్లేదేమో అని మీరు అనుకుంటా ఉండవచ్చు. కానీ దేవుడు అందరి మీద ఆ ప్రేమే చూపిస్తున్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమే చూపిస్తున్నాడు అన్యజనుల మీద. అంతకంటే ఎక్కువే, ఇజ్రాయెల్ ప్రజల మీద కంటే ఎక్కువే. ఎక్కడైనా కూడా ఇజ్రాయెల్ మీద కంటే కూడా అన్యజనుల మీదే దేవుడు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని నేను మాటికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు తన ప్రజల జీవితాలు త్యాగం చేయించాడు, ఆఖరికి మందపరిచాడు వారి హృదయాలు. చెప్పే మాటల అర్థం చేసుకోకుండా ఉండే విధంగా హృదయాలు మందపరిచి మరి తప్పు చేసినప్పుడు శిక్షించాడు. తన ప్రజల మీద కంటే ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది ఆయనకంటే అన్యజనుల మీద ప్రేమ. ఎవరి కొరకు అంటే అన్యజనుల కొరకట. అన్యజనుల మీద ఎక్కువ ప్రేమ ఉంది తన ప్రజల మీద కంటే. ఎప్పుడు కూడా అదే చెప్తున్నా, తన ప్రజల మీద కంటే అన్యజనుల మీద దేవుడికి ఎక్కువ ప్రేమ ఉంది అంట. కారణం ఇదే, తన ప్రజల హృదయాలు మందపరిచి అనేక కార్యాలు చేసి వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు కొట్టి, ఈ విషయాన్ని అన్యజనులు చూచి ఈ దేవుడు కరెక్టే, ఆయన బిడ్డలను కూడా వదలలేదు అని వాళ్ళు తెలుసుకోవాలనట ఈ పని చేస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? అన్ని జనులను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన బిడ్డల జీవితాలు త్యాగం చేయిస్తున్నాడు. ఇంతకింత ఆయన మహిమ పరలోకంలో ఇస్తాడు తన బిడ్డలకి. ఈ త్యాగం చేసిన దాన్ని వదిలిపెడతాడు దేవుడు? అన్యాయస్తుడు ఏమన్నా? ఇక్కడ మనం చేసిన త్యాగానికి అంతా అక్కడ పరలోకంలో ఇస్తాడు. కానీ ఇక్కడైతే మనల్ని కష్టపెడుతున్నమాట వాస్తవమా కాదా? వాస్తవం. కాబట్టి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటే అన్యజనులు ప్రేమిస్తాడు. ఇప్పుడు యోనా గారి ద్వారా ప్రభు ఈ లోకానికి రాకముందు 763 సంవత్సరాల క్రితం చెప్పించాడు. మరి ఎవరు ఆ పట్టణాన్ని నాశనం చేసింది ఎవరు? ఈ నినివే ప్రజలకి దేవుడు ఎవరు? నిస్రోకు అనే దేవత. మనకు తెలుసు, యెషయా గ్రంథంలో వాటిలో మనం చెప్తాం ఈ దేవత ఎవరు, ఏంటి కథ అని.
నిస్రోకు దేవతను ఆరాధిస్తారని ఎక్కడ ఏంటి అనే కథ మీకు తెలుసో లేదో మరి ఒక్కసారి చెప్పాలి. సెనహెరీబ్ అనే రాజు అష్షూరును బ్రహ్మాండంగా పరిపాలిస్తున్న రోజుల్లో ఆ యొక్క యూదా రాజ్యం మీదకి దండెచ్చి వచ్చేసాడు హిజ్కియా పరిపాలనలో. సరే దేవుడు ఎట్లాగోట తోలేశాడు, అంతా అయిపోయింది. దేవుడు తోలేశాడు సెనహెరీబుని. ఆ సెనహెరీబు పోయి ఎక్కడో ఆ నిస్రోకు దేవతకి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడట. ఆయన కొడుకులు ఇద్దరు వచ్చి ఆయన చంపిపోయారు. అది కథ. కాబట్టి ఈ మహా అష్షూరు దేశం మహాసామ్రాజ్యం ఆ నినివే రాజధానిగా ఉంది. దాని విషయంలో మరి ఇదంతా జరిగింది ఎప్పుడు? యుద్ధానికి రావటం ఇవన్నీ జరగటానికి ముందు ఈ అష్షూరు దేశాన్ని దేవుడు ఒకసారి రక్షించాడు. అసలు వీళ్ళకి కష్టం ఎవరు రప్పించారంటే ఈ దేవుడే, సృష్టికర్తే. వాళ్ళు తప్పుడు పనులు చేస్తుంటే వాళ్ళ మీదకి కష్టం తీసుకురావటానికి నిశ్చయించాడు. తప్పుడు పనులు చేస్తే కష్టం రాని, దుష్టుల్ని శిక్షించడమే కదా మీ పని, శిక్షించండి. మరి వాళ్ళకి వెళ్ళి చెప్పడం ఏంటి? అదే మన దేవుడు గొప్పతనం. దుష్టుణ్ణి శిక్షించడానికి రాలా, ఇజ్రాయేల్ ప్రజలైనా ఇతరులనైనా శిక్షించడానికి రాలా ఆయన. యేసు ప్రభు వారి లోకానికి రాకముందు కూడా అదే చరిత్ర. దుష్టులైనటువంటి ఆ నినివే ప్రజలను శిక్షించటానికి కాదు, వారు చేసే ఆ తప్పు ముందు తెలియపరచడానికి యోనాను ఉపయోగించాడు. అదే యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు అసలు చెప్తాయి. ఏంటి కారణం ఏంటి? ఈయనకి ఏంటి అసలు నినివే ప్రజల మీద ఆ యొక్క శిక్ష రావటానికి కారణం ఏంటి? యెహోవాకు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. అయిందా? నినివే పట్టణస్థులటువంటి వారి యొక్క దోషము నా దృష్టికి ఘోరమాయను. ఈయనెవరండి? ఈయన దృష్టికి ఘోరం అవటాక వాళ్ళు ఎవరు ఆరాధిస్తున్నారు? నిస్రోకు దేవతను కదా ఆరాధిస్తున్నారు. నా దృష్టికి ఘోరమైంది అంటున్నాడు. ఏంటి అంటే వాళ్ళు తెలియక నిస్రోకు దేవతను ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళకి దేవుడు ఈయనే సృష్టికర్త. కాబట్టి నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి, నువ్వు లే అబ్బాయి, యోనాకు చెప్తున్నాడు, అమిత్తయ్య కుమారుడైన యోనాకు చెప్తున్నాడు, నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయిపోయింది, మీరు చేసినటువంటి దోషం దేవుడి దృష్టికి వచ్చేసింది, మీకు శిక్ష రాబోతుంది, మీకు దుర్గతి కలుగుతుంది అని చెప్పబాయ్ అన్నాడు. వెంటనే యోనా గారికి కోపం వచ్చేసింది. ఇదేంటండి బాబు, వాళ్ళెవరు? వాళ్ళు దుర్మార్గులు, నినివే ప్రజలు, వాళ్ళకి వెళ్ళి కోపం వచ్చేసింది దేవుడికి అని చెప్పమంటున్నారేంటి అనుకుంటున్నాడు యోనా గారు. మరి ఈయనకేం పని అని అంటే, ఈయనకి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఈయన ప్రజలే, నినివే ప్రజలు కూడా ఈయన ప్రజలే. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నవారంతా ఆయన ప్రజలే. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్న అన్ని జనులు ఆయన ప్రజలు కారా? ఆయన ప్రజలే, అందరూ ఆయన ప్రజలే. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పబ్బాయ్ అన్నాడు. ఇక కథ అంతా మీకు తెలుసు. ఏంటి, ఈయన వెళ్ళమంటాడా నన్ను, నేనెందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను అనుకుని ఇటు వెళ్ళాల్సిన వాడ ఎక్కబోయి ఇంకో పక్క వెళ్ళేవాడ ఎక్కాడు. దేవుడు ఊరుకుంటాడా? ఈ ఆ వాడ మునిగేటట్టు చేశాడు, మునిగే పరిస్థితి తెచ్చాడు, ఈయన తీసుకెళ్ళి పారేశారు. సముద్రంలో ఒక చేప మింగేటట్టు చేసి మళ్ళీ ఆ నినివే పట్టణానికి వెళ్ళి కక్కేటట్టుగా చేశాడు. ఎంత కష్టపడ్డాడు దేవుడు. ఈ యోనా ఒకటే దొరికాడా? ఇంకెవరో వాళ్ళు ప్రకటించరా అంటే నో, ఆయన ఎవరి ద్వారా ప్రకటింపజేయదలుచుకుంటే వారినే ద్వారానే ప్రకటన చేస్తారు. ఆయన అనుకుంటే ఏదైనా సాధ్యం. ఆయన అనుకుంటే చేప మింగుద్ది, 3 రోజులు కడుపులో చేప కడుపులో ఉండవాడు చావడం, దాని ఏర్పాట్లన్నీ చేసేస్తాడు. అది తీసుకెళ్ళి ఎక్కడ కక్కాలో అక్కడే కక్కింది. మళ్ళీ అక్కడ చెప్పాడు, అబ్బాయి తీసుకొచ్చి నేను ఇక్కడే పడేసాను, నువ్వు వెళ్ళొద్దు అనుకున్నావు కానీ నేనే తీసుకొచ్చా, ప్రకటించకపోడు నువ్వు అన్నాడు. అంతే. ప్రకటించుకోకుండా ఉంటాకి వీలవుద్దా? ఇప్పుడు నేనున్నా, నువ్వు ప్రకటించవయ్యా అన్నాడు నన్ను. జ్ఞానం ప్రధానంగా, జ్ఞానం ఓరియంటెడ్గా నువ్వు ప్రకటించు అన్నాడు. ఇవన్నీ నాకెందుకండి రిస్కు అని నేను అంటాకు వీలవుద్దా? అంటే ఊరుకుంటాడా? యోనాను ఊరుకున్నాడా? నో. కాబట్టి అలా యోనాకు చెప్పాడు. సరే అట్లా వెళ్ళాడు. వెళ్ళి 3వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన ప్రకటించాడు.
ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రహించారు, రాజుతో సహా. మరి అందరూ గ్రహించారు, మనం వాళ్ళకి నిజంగా తప్పుడు పనులు చేసే వాళ్ళకి తెలియవా తప్పుడు పనులు చేస్తున్నామని? నిజంగా వాళ్ళందరూ తప్పుడు పనులు చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంటుంది, కానీ చేస్తారు. లోపల నుంచి ఏదో ఆ యొక్క సాతాను శక్తి తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పుడు పనులు చేసే వాళ్ళకి వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారనే విషయం తెలుస్తూనే ఉంటుంది. కానీ దేవుడు చూశాడన్నప్పుడు భయం పట్టింది. అమ్మో, మనం రహస్యంగా కూడా చేసిన తప్పులు ఉంటాయి, ఈ కూడా దేవుడు చూసేశాడా, ఇప్పుడు మనకు శిక్ష ఏదో వచ్చేస్తుందని చెప్పినాడు. ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, అది 40 రోజులకల్లా మీరు నాశనం అయిపోబోతున్నారు అబ్బాయి అని చెప్పాడు. మిమ్మల్ని రక్షిస్తాను నువ్వు బాగుంటే అన్నాడు. అప్పటికి అనలా, చెప్పు అబ్బాయి ఒకసారి చెప్పు అన్నాడు. చెప్పు అన్నాడు, అంతే. 40 రోజులకల్లా మీ పని అవుట్ అన్నాడు. అప్పుడు అనుకున్నారట వాళ్ళు, మన పని అట్టాగో అవుటు, ఈలోగా తిని తాగి చద్దాంలే అనుకోలా. తిని తాగి చద్దాంలే అనుకోకుండా, ఒకవేళ దేవుడు కరుణామయుడు దయామయుడు కదా, సృష్టికర్త అయిన దేవుడు. ఎవరు ప్రకటిస్తున్న యోనా అంటే సృష్టికర్త, వాళ్ళకి తెలుసు సృష్టికర్త అయిన దేవుడు ఇజ్రాయేల్ ప్రజల దేవుడే అనేది ప్రపంచం అందరికీ తెలుసు. కానీ సాతానుడు మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేయటం చేత అన్యజనులు వేరే వేరే దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మనసుల్లో నిజమైన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే అని తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు జరగట్లేదు అన్నీ. ఇజ్రాయేల్ ప్రజల దగ్గర దేవుడు ఏమేం చేస్తున్నాడో వాళ్ళ కళ్ళ ముందు కనపట్టలేదా? అందరికీ తెలుసు. భారతదేశంలో కూడా అన్యజనులందరికీ నిజమైన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అనే విషయం అంతర్లీనంగా తెలుసు. కానీ దేవుడికి వ్యతిరేకమైన శక్తి, సాతాను శక్తి వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంటారు. అలాగే నినివే ప్రజల మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తూ వాళ్ళు అసలు దేవుడి వైపుకు చూడకుండా చేస్తూ ఉన్నాడు. వాడు తప్పుడు పనులు కూడా సహజంగానే వాళ్ళు చేసేటట్టుగా సాతానుడు చేస్తున్నారు. ఎప్పుడైతే అసలు దేవుడు చూచాడు 40 దినాల్లో ఈ పట్టణం నాశనం అయిపోద్దని ప్రకటన జరిగిందో, అమ్మో అసలు దేవుడు చూచాడు, ఆయన అన్నాడంటే అది జరిగి తీరుతుంది, మన పని అవుట్ అని అనుకున్నారు. కానీ ఈ దేవుడు దయామయుడు కరుణామయుడు అని కూడా వాడికి తెలుసు. ఒకవేళ మనసు మార్చుకుని పశ్చాత్తాపడి మన దీనస్థితిని చూసి ఒకవేళ మనసు మార్చుకుని రక్షిస్తే రక్షించవచ్చునేమో, అది కూడా గ్యారంటీ లేదు. నేను రక్షిస్తానని ముందు చెప్పాడా? మీరు బాగా ఉండ అబ్బాయి నేను రక్షిస్తాను అన్నాడా? అనలా. ఒక్క ఆశ, ఒకవేళ రక్షిస్తాడేమో అబ్బా అనే ఆశతో రాజులు కూడా గోనె పట్టు కట్టుకున్నారు, పశువులతో కూడా ఉపవాసం చేయించారు. ఆ రకంగా దేవుడి ఎదుట వాళ్ళు పడితే అప్పుడు జరిగిన విషయమే చెప్తున్నా. అదే మరి 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానని. ఇప్పుడు ముందేం చెప్పలా, మీకు ఆపుతాను శిక్ష ఆపుతానని ఏం చెప్పలా, పోతారు మీరు 40 రోజుల్లో మీరు చేసిన తప్పుడు పనులుగా అని చెప్పాడు. వాళ్ళు ఈ 40 రోజుల లోపుగా వాళ్ళ ప్రవర్తన చూసి దేవుడు పశ్చాత్తాపం కూడా పడతాడా అండి దేవుడు అంటే? పడతాడు. అదే హృదయం దేవుడిది. ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చే శక్తి ఆయనకే ఉంది. ఏమండి, రూల్ కదా, తప్పు చేసిన వాడు శిక్షించాలి. అలాగే చేయడండి మీ దేవుడు అని మా దేవుడు చేయడట్లా. మా దేవుడు ఎప్పటికప్పుడు ఆ రూల్ మార్చే శక్తి గలవాడు ఆయనే. రూల్ పెట్టింది ఆయనే. తప్పు చేస్తే శిక్షిస్తా, ఒకవేళ ఆడు మంచి పని అయితే మళ్ళీ బతికిస్తా, అది కూడా ఉంది. ఆయన ఇవాళ చూస్తాడు, ఇవాళ నువ్వు బాగున్నావా లేదా చూస్తాడు. చూచి ఒకవేళ బాగుంటే నిన్ను క్షమిస్తా అనే చెప్పే దేవుడు, ఆ రూల్ను మార్చగలిగిన దేవుడు ఆయనే. నిత్యము చూచే దేవుడు కాబట్టి వేరే వాళ్ళు కాదు, వాళ్ళ గ్రంథంలో ఒకటే. ఎందుకయ్యా అంటే దుష్టుల్ని శిక్షించడానికే దేవుడు వస్తాడు, దుష్టులందరూ శిక్షిస్తాడు అంతే. అరే వాడు కింద మీద పడిపోయి వాడు నా తప్పైంది అన్న క్షమించడానికి నేను క్షమిస్తానని ఎవరైనా ఎక్కడైనా చెప్పారా? గ్రంథంలో లేదండి. అంతే, అది కాదు, ఆయన చూడట్లేదు అనమాట ఏమి.
మీరు అనుకునేవాళ్ళు దేవుళ్ళు కారు, వాళ్ళు చూడటం లేదు. కానీ ఈ దేవుడు అన్నీ చూస్తాడు, నువ్వేం చేస్తున్నావో చూస్తాడు. మళ్ళీ ఒకవేళ తప్పు దిద్దుకుంటావేమో అని అవకాశం కూడా ఇచ్చి చెప్పిస్తాడు. నువ్వు దుర్మార్గుడే అబ్బాయి, నీ మీద పలానా శిక్ష నేను రాసి పెట్టుంచే వచ్చేస్తుందని చెప్తాడు. ఒకవేళ దిద్దుకుంటావేమో చూస్తాడు ఈ దేవుడు, వేరే చోట అది లేదు. ఒకవేళ దిద్దుకుంటాడేమో చూసి ఆ రూల్ మార్చి మరి అతను క్షమించేటువంటి దేవుళ్ళు ఇంకో చోట లేరు, ఇక్కడ మాత్రమే ఉన్నాడు. అలా చూచే దేవుడు ఈయన. ఎవరిని చూస్తాడు? ఇజ్రాయేల్ ప్రజలను కాదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళని చూస్తూనే ఉంటాడు. కాబట్టి వాళ్ళని 40 రోజుల తర్వాత నాశనం చేయాలన్న రూల్ ఆయన పెట్టింది, దాన్ని సడలించేది ఆయనే. చూచాడు, సడలించాడు. ఈ సడలించడం చూసి ఈయన గారు కోపం వచ్చేసింది యోనా గారికి. నేను ముందే అనుకున్నానండి బాబు, మీరు కరుణా కటాక్షాలు గల దేవుడు, ఊరికే కరిగిపోతారండి. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, మీరేమో వదిలేశారు, నాకు కోపం వచ్చేస్తుంది అని అంటాడు ఆయన. నాకు కోపం వచ్చేస్తుంది అంటాడు. అయినా ఏం చేస్తాడో చూద్దాం. 40 రోజులు ఇంకా అవలా, అప్పటికి సగం రోజులు 8 రోజులు ప్రకటించాడు. 40 రోజులు అవలా. వీళ్ళేమో పశ్చాత్తాపడిపోయి గోని పట్టలు కట్టుకు చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం అని చూస్తున్నాడు. ఈలోగా ఈయనకు ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు దేవుడు. ఈలోగా ఒక గుణపాఠం ఏమి నేర్పాలనుకున్నాడు? దేవుడి చేతిలో సృష్టి అంతా ఉందంటానికి రుజువులు చెప్తున్నా. ఒక చేప మింగటం ఏంటి? చేపతో వెళ్ళి పలానా చోట కక్కమంటే కక్కటం ఏంటి? దేవుడు చేతిలో చేపలు ఉంటాయి, సృష్టి ఉంటుంది, అన్నీ ఉంటాయి ఆయన చేతిలోనే అని రుజువులు ఇవన్నీ. ఇక ఈయన చేతిలో ఏముంటాయో కూడా చెప్తున్నా. ఈయన ఏం చేశాడు? ఓ చోట కూర్చున్నాడు, వెళ్ళి ఆ ఇసుక దెబ్బల మీద కూర్చున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని. వెంటనే ఎండగాయించేశాడు. తూర్పు గాలి, ఎండగాలి, వడగాలి వచ్చేట్టు చేశాడు అంతే. అమ్మో ఏం చేయాలో తెలియట్లేదు, గాలి వచ్చేసింది, నీడ లేదు. ఎక్కడ ఇసుక దెబ్బల మీద ఎక్కడ కూర్చున్నాడు, అక్కడ చెట్లు ఉండవుగా, అక్కడ కూర్చున్నాడు. ఏం చేయాలి అనుకుంటున్నాడు. దేవుడు వెంటనే ఒక్క రాత్రిలో ఒక చెట్టు ఉలిపిస్తాడు, సొర చెట్టు పెరిగి ఈయనకి ఎంత నీడ కావాలో అంత అయిపోద్ది. దేవుడు సృష్టిది, దేవుడు అంటే అది జరిగిపోద్ది. ఒక్క రోజులోనే అది అంత అయిపోయింది. వీడు హాయిగా చక్కగా ఉంది దీని కింద అని పడుకున్నాడు, చూస్తున్నాడు. అది ఒక్క రోజులోనే మళ్ళీ ఒక పురుగును సృష్టిస్తాడు. దేవుడికి ఏదంటే అది వచ్చేస్తుంది. అప్పుడు పురుగు రమ్మంటే పురుగు వస్తుంది, పురుగు వచ్చి దానికి కాండం కొట్టేసింది, ఎండిపోయి మళ్ళీ ఎండ వచ్చేట్టు చేశాడు దేవుడు. ఇప్పుడు అమ్మో అయ్యో మళ్ళీ ఎండ వచ్చేసింది, ఈ చెట్టు వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ చచ్చిపోయింది అని అనుకున్నాం. మళ్ళీ ఇంతకంటే చచ్చుట మేలు అంటున్నాడు. మళ్ళీ ఇంతలోనే దేవుడికి ఎంత ప్రేమో ఆ యొక్క ప్రవక్తలంటే. యోనా, ఇంత మాత్రం చేతడే కోపగించకూడదు, నీకు న్యాయమయ్యా అంటున్నాడు. అంటే దేవుడికి అంత ప్రేమ తన ప్రవక్తలంటే అంటూ ఈ గుణపాఠం కోసం చెప్పాడు. చెప్పి ఇప్పుడు నువ్వు ఉన్నావే, నువ్వు ఆ చెట్టు నాట్లా, నీకు తెలియకుండానే ఆ చెట్టు పెరిగింది, నీకు నీడ ఇచ్చింది, చచ్చిపోయిందయ్యా. అది చచ్చిపోతే నీకు నీడ పోయిందని ఇప్పటికే నువ్వు నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని అంటున్నావే, నీకు ఎంత బాధ కలుగుతుంది. కుడి ఎడమలు ఎరిగని ప్రజలయ్యా, నీవే ప్రజలు, నా ప్రజలు. ఏమంటాం మన పిల్లల్ని? ఏమంటాం? మన పిల్లలు అన్నీ చేస్తానుంటారు. ఎవరన్నా వచ్చి మీ పిల్లడు ఆ తప్పు చేశాడండి, ఈ తప్పు చేశాడంటే మనం ఏమంటా? అయ్యో వాడు పొట్టి అమాయకుడండి మా అబ్బాయి, వాడికి ఏం తెలీదు, కుడి ఎడమలు తెలియవండి వాడికి అంటాం. మనం అట్లా అనుకుంటాం. ఈయన అంటున్నాడు కుడి ఎడమలు ఎరిగిన ప్రజలయ్యా, నా ప్రజలు అన్నాడు. కుడి ఎడమలు ఎరిగిన వాళ్ళ ఇన్ని దేశాల మీద యుద్ధాలు చేశారు, ఎంతమందిని చంపారు వాళ్ళు, నినివే ప్రజలు. కానీ ఆయనకి కుడి ఎడమలు ఎరిగిన ప్రజలు అంటే నిజమైన దేవుడు ఎవరో తెలియని ప్రజలయ్యా నా ప్రజలు. కాబట్టి కుడి ఎడమలు ఎరిగిన ప్రజలు ఒకడా ఇద్దరా? ఒక సొర చెట్టుకే నువ్వు ఎట్టా అయిపోతున్నావు. 1,20,000 ప్రజలు ఏంటి? పశువులు కూడా నావేగా, అన్నీ జీవజాతులు అన్నీ నావే. పశువులు ఇవన్నీ చచ్చిపోతుంటే నాకు బాధ కలగదటాయా అంటాడు యోనాని. అలా చెప్పి వాళ్ళని రక్షించాడు. మరి ఎల్లకాలం రక్షిస్తాడా? నహూము గ్రంథంలో చెప్తాడు. ఇప్పుడు ఇది జరిగి యేసు ప్రభువు రాకముందు 763 సంవత్సరాల క్రితం నినివే పట్టణాన్ని రక్షించాడు. మళ్ళీ నీవే ప్రజలు ఎంత కృతజ్ఞత చూపించాలో కొన్నాళ్ళు చూపించారు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు భయం లేకుండా మళ్ళీ చెడ్డ పనులు చేయటం వల్ల ఈసారి దేవుడు కోపం వచ్చింది. దేవుడు ఒకసారి 2 సార్లు చెప్తాడు, తర్వాత ఊరుకోడు. ఈసారి మళ్ళీ కోపం వచ్చింది. నహూము ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు. కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత, ప్రభు కంటే ముందు 663 సంవత్సరాల క్రితం నహూముతో చెప్తాడు, ఈసారి తప్పు చేసే వాళ్ళని వదిలిపెట్టే పనే లేదబ్బాయి, తీసేయి
అన్నాడు, అంతే అవుట్ అన్నాడు. ఖచ్చితంగా 50 సంవత్సరాల తర్వాత వేరే దేశం వాళ్ళు వచ్చి వీళ్ళని నశింపు చేశారు. ఎవరు? బబులోని దేశం వాళ్ళు వచ్చి వీళ్ళని నశింపు చేయటం జరిగింది, నినివే ప్రజల్ని. కాబట్టి ఇట్లా దేవుడు ప్రతి విషయంలో చూచి ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ చంపేస్తానన్నాడు, ఆపాడు, అవసరం వచ్చింది. ఇంకోసారి తప్పు చేశారు, ఈసారి వదలను అన్నాడు, చంపేశాడు, అవుట్. కాబట్టి దేవుడి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. జీవం కలిగిన దేవుడు, అటువంటి దేవుడు ఇవాళ ఈ యొక్క అన్యజనుల గురించి దేవుడు ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత విచారపడుతున్నాడు అంటే ఈ ప్రపంచం అంతా గ్రహించవలసిన అవసరం లేదా, మనం చెప్పవలసిన అవసరం లేదా ఈ విషయాలు? మరి ఈ యొక్క ఎపిసోడ్ 177వ ఎపిసోడ్ని ముగించుకుందాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, దీంట్లోనే ఈ దర్శనం మీదే వెళతాయి. అవి తర్వాత ఎపిసోడ్లో చెప్పిన దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ 177వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపును దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. అలాగే వింటున్న బ్రెడ్డర్ల హృదయాలు తెచ్చి విషయాన్నంతా గ్రహించే శక్తిని దయచేశారు. ఈ వెలుగు ద్వారా ప్రభు అనేక మందిని వెలిగించడానికి మీరు సహాయం చేయండి, ఆశీర్వదించండి. నన్ను నా పరిచర్యకు ముందు కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.